హెల్త్ రీజన్స్ వల్ల అండ్ కొన్ని ఇంకా పెళ్లి పనులు ఇవి స్టార్ట్ అవ్వడం వల్ల వాటి వల్ల మేము అసలు చేయలేకపోయినాం అనమాట. పుట్టినరోజు జయ జయలో చిట్టి పాపాయి బర్త్డే. అల్లుడు మనసు ఇంత పెద్దది నాకేదో చెప్పావు కదా ఐబ్యాక్ స్టోరీ చెప్పు. వెయిట్ హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా అంతే బాగున్నారని అనుకుంటున్నాను. సో మీకు అందరికీ తెలుసు టుడే ఈజ్ అమ్మాస్ బర్త్డే అని చెప్పేసి అండ్ సో మెనీ ఆఫ్ యూ గైస్ కామెంటెడ్, విష్డ్. అసలు మార్నింగ్ నుంచి మేమైతే లిటరలీ చూసుకుంటాం అనమాట ఎంతమంది కామెంట్ చేసినారు ఏంటి అని. నేను ఎందుకంటే ఐఎమ్ ట్రైంగ్ టు రిప్లై అనమాట. మీకు ఆల్రెడీ తెలుస్తుంది ఏమైంది ఏంటి అని విషయం అంతా కూడా. నెక్స్ట్ వ్లాగ్ ఆర్ ఐ థింక్ వచ్చి ఉంటుందో, ఐఎమ్ నాట్ షూర్, బట్ యా తెలుస్తుంది వాట్ హ్యాపెండ్, ఎందుకు నేను ఆఫ్లైన్ వెళ్ళిపోయినాను అదంతా కూడా విషయము. అండ్ వీ హ్యావ్ అ సర్ప్రైజ్ అనమాట. యాక్చువల్లీ వీ కాదు, విష్ణు ప్లాన్డ్ ఇట్ అండ్ విష్ణు అండ్ డాడీ ప్లాన్డ్ ఇట్ అనమాట. సో అదంతా ఏంటి అదంతా విషయం తెలియాలంటే మా చెల్లి కోసం వెయిట్ చేస్తున్నాను యాక్చువల్లీ. సో ఫస్ట్ మనం వెళ్ళేసి లెట్స్ డూ ఇట్. లాస్ట్ నైట్ నార్మల్గా మేము ఎవ్రీ టైం మాకు ఇది ఒకటి ఉంటుంది అనమాట. ఎవ్రీ సింగిల్ టైం మేము ముందు రోజు నైట్ 12 o'clockకి కేక్ కట్ చేస్తామన్నమాట. అండ్ ఎవ్రీవన్ నోస్ దట్, మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు కదా. బట్ ఈసారి ఏంటి అంటే హెల్త్ రీజన్స్ వల్ల అండ్ కొన్ని ఇంకా పెళ్లి పనులు ఇవి స్టార్ట్ అవ్వడం వల్ల వాటి వల్ల మేము అసలు చేయలేకపోయినాం అనమాట. మీకు అదంతా కూడా తెలుస్తుంది, ఏమంది అదంతా కూడా తెలిసిపోతుంది. బట్ దిస్ వీడియో ఇస్ గోయింగ్ టు బి వెరీ స్పెషల్, ఎందుకంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. అండ్ నేను ఈ క్యూట్ మూమెంట్స్ని కూడా క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను అనమాట. సో అందుకే ఒక మినీ వ్లాగ్ అనుకోండి. ఐ హోప్ యూ గైస్ విల్ ఎంజాయ్ ఇట్. అండ్ దానికంటే ముందు హాయ్, మై నేమ్ ఇస్ అభిజ్ఞ. ఐ మేక్ కాంటెంట్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్, ట్రావెల్, ఫుడ్ అండ్ వాట్ నాట్. సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్. అండ్ ఇంకా లేట్ లేకుండా వీడియోకి వెళ్ళిపోదాము బికాజ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఎందుకంటే నాకు కూడా తెలీదు, but I'm very excited. So yeah, I mean it's a birthday vlog, of course it have to be exciting. So it has to be exciting, so let's do it. Guys, this is my outfit anamata. You know what, I am damn proud of myself ఎందుకంటే ఈ అవుట్ఫిట్ నాకు ముందు అసలు ఫిట్ కూడా అయ్యేది కాదు. అండ్ నౌ it's fitting me perfectly. So I'm very proud of myself and I'm very happy with the results also. So yeah, అందుకే నేను ఈరోజు ఇదే వేసుకున్నాను అనమాట. బికాస్ ఆల్రెడీ ఐమ్ హ్యాపీ మూడ్ అండ్ ఎందుకంటే చెప్తా మీకు అవన్నీ కూడా తెలుస్తాయి దేని గురించి ఏంటి అని చెప్పి. బట్ ఐమ్ హ్యాపీ, సో అందుకే ఇదే వేసుకున్నాను. వాళ్ళకి చూపించిన తర్వాత వాళ్ళు కూడా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు, ఎందుకంటే ఇది నేను చాలా ఇష్టంతో కొనుక్కున్నాను అనమాట. యూ ఆల్రెడీ కెన్ సీ హౌ ప్రిటీ దిస్ ఇస్. సో నేను ఇంకా ఇది పట్టదు అని చెప్పేసి నేను పక్కన వేసేసాను అనమాట. అండ్ ఐ వాజ్ వెరీ షూర్ ఇంక ఇది నేను వేసుకోలేను అని చెప్పి. బట్ వీ డిడ్ ఇట్. సో ఇంకా కిందికి వెళ్ళిపోదాము. అక్షయ్ అయితే తన రూమ్లో ఉంది అండ్ షీఈ్ ఆల్సో గెటింగ్ రెడీ. సో అందరం కలిసిన తర్వాత, దానికంటే ముందు ఫస్ట్ నేను అండ్ అక్షయ్ కలిసి కొన్ని విషయాలు చెప్పాలి, ఏం జరిగింది ఏంటి అంత ప్లాన్ స్టోరీ అంతా చెప్పిన తర్వాత కిందికి వెళ్దాము. సో అది సంగతి. అండ్ యాక్చువల్లీ ఇది నెక్స్ట్ డే కాబట్టి నేను ఆల్రెడీ అమ్మ కూడా చెప్పాను అనమాట, రెడీ అవ్వమా, వీ హ్యావ్ సంథింగ్ స్పెషల్ అని చెప్పేసి. సో షీ ఆల్సో నోస్ కాబట్టి యా. దయ్యం వచ్చిందండి. మీకు స్టోరీ చెప్దామంటే లిటరలీ మా చెల్లి ఎంత లేట్ చేస్తాను తెలుసా. నేను ఇప్పుడు ఆ పిల్ల రూమ్లోనే వెయిట్ చేస్తాను అనమాట. ఎంతసేపు అయితే అంతసేపు కానీ నేను ఈడే ఉంటాను అని చెప్పి. సో అందుకు ఇంకా పిల్ల కోసం వెయిట్ చేస్తున్నాను. తను రెడీ అవుతా ఉన్నింది. ఇప్పుడు తను రెడీ అయింది, ఇంకా బొట్టు పెట్టుకొని వస్తుందంట. బొట్టు పెట్టుకోగానే ఇంకా రెడీ అయిపోయినట్టు. కాబట్టి అది సంగతి. అండ్ హౌ ఆర్ యూ గైస్, కామెంట్ చేయండి. అండ్ హౌ ఆర్ యూ గైస్ లైకింగ్ ఆర్ వీడియోస్, కామెంట్ చేయండి. ఎందుకంటే నేను చూస్తా కామెంట్స్. ఇకపై ముందంతా ఏం జరిగింది అదంతా కూడా మీకు వస్తూ ఉంటుంది, మధ్యలో జరిగినటువన్నీ. ఇది ఎందుకంటే కంటిన్యూయేషన్ కాకుండా నేను బర్త్డే వ్లాగ్ ఎందుకు పెట్టేసినానంటే ఇది సింక్ ఉంటుందని చెప్పేసి. అండ్ ప్రెజెంటింగ్ యూ. సో హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. యా, సో జూమ్ వేసుకుంటారు ఇప్పుడు చాలా అంటే. సో ఇప్పుడు నువ్వు చెప్పాయి స్టోరీ. సో అసలు అమ్మకి బర్త్డే స్టోరీ చెప్పండి, కొంచెం గడిచోద్ది గాయస్. తెలిసిందే కదా మనం చాలా కమర్షియల్కి పెద్ద కమర్షియల్, పక్క కమర్షియల్.
సో స్టోరీ అంతా ఏం నవ్వుతావు? చెప్పు ఫస్ట్. ఓకే గాయస్, స్టోరీ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి డాడీ నన్ను బయటికి పిలిచాడు. డాడీ బయట ఉన్నాడు, తగ్గేదిలే. సో డాడీ వచ్చేసి బయట ఉన్నాడు, నేను వచ్చేసి డాడీ దగ్గర, డాడీ పెయింట్ వర్క్ ఇంట్లో జరుగుతుంది కదా, దానికని నేను బయటికి పిలిచాడు. నేను బయట ఉన్నప్పుడు నేను అదంతా మీకు మళ్ళీ సండే బ్లాగ్లో వస్తుంది అదంతా మ్యాటర్. సో అక్కడ నాకు తెలియదు అనమాట. అక్కడ ఏం చెప్పాడంటే అమ్మ వచ్చేసి నా కొత్త బ్లాగ్ ఈ రోజు వచ్చి చూస్తా ఉన్నారు. నేను డాడీ వచ్చేసి బయటకు వెళ్ళింటే డాడీ వచ్చేసి అమ్మకి కేక్ ఏమైనా ఆర్డర్ పెట్టారా మీరు ఏమన్నా అంటే, లేదు డాడీ లేదు అంటే, నేను ఆల్రెడీ చెప్పేసాను. ఆబ్వియస్లీ మేము ఐబ్యాకో కేకే కదా ఎప్పుడు ఆర్డర్ ఇచ్చేది. సో ఐబ్యాకో పంపించుంటే అక్కడ స్టాక్ అయిపోయినాయి సార్, అది ఇది అని చెప్పి పంపించినారంట. అందుకు మళ్ళీ వచ్చేసి డాడీ ఇంకో విషయం ఏం తెలుసా, మాకు ఇప్పుడు తెలిసింది ఏంటంటే డాడీ మార్నింగ్ నుంచి ప్లాన్ వేస్తా ఉన్నాడంట దాని గురించి. బికాస్ ముందు రోజు మేము చేయలేకపోయినాం అనమాట, నైట్ చేయలేకపోయినాము. నైట్ అమ్మకి హెల్త్ బాగాలేదు, అదంతా అయింది. సో అందుకు ఇంకా నైట్ ఎందుకు అమ్మని కూడా డిస్టర్బ్ చేయడం, మళ్ళీ 12కి లేసి ఏమంత హ్యాపీగా ఫీల్ అవ్వదు అప్పుడు. ఇంకా ఈ రోజు కానీ షిఫ్ట్ చేసుకున్నాం ప్లాన్. ఇంకా సర్లే అనేసి ఇంకా మేము, మా డాడీ అది చెప్పాడు, ఏంటి ఇంకా వేరే షాప్కి పంపించి తెప్పించాడు కేక్. దాని తర్వాత కట్ చేస్తే అది తెప్పించాడు. అది అమ్మకి ఇంకా తెలియదు ఆ కేక్ ఉన్నట్టు. కానీ విష్ణుబాబు కూడా ఒక కేక్ తెప్పించాడు. అది ఎవరికి తెలియదు అనమాట అసలు. అది నాకు తెలియదు, ఐషుకి తెలియదు, డాడీకి తెలియదు, అమ్మకి ఎవరికి తెలియదు అసలు, ఐడియానే లేదు. కాల్ చేసి ఫస్ట్ ఐషుకి ఒకటే మన కాల్స్ మీద కాల్స్ వస్తూ ఉంటే ఎవరు అని చెప్పి మేమిద్దరం పైన ఉన్నాం అనమాట. కాల్స్ వస్తూ ఉంటే అప్పుడు ఐషు నాకు వచ్చి చెప్పింది, ఇట్లా కేక్ అన్న కదా ఒకటి వస్తుంది తీసుకో, ఒకటి వస్తుంది పంపించండి బయటికి అని. ఇంకప్పుడు చూస్తే లిటరలీ మీకు ఆ వీడియో నేను డిస్ప్లే చేస్తా, కొంచెం పెద్దది. యా, సో అది మ్యాటర్. అండ్ ఆల్సో ఏమని చెప్పాడంటే, విష్ణుకి తెలుసు కదా మేము ఎప్పుడు ఐబ్యాకో కేక్ ఆర్డర్ చేసుకుంటామని చెప్పి. సో మీరు ఎలాగో కేక్ ఐబ్యాకో చేసుకుంటారని తెలుసు కాబట్టి నేను వేరేగా సపరేట్ ఇంకొక కేక్ ఆర్డర్ చేసిన, వేరే కేక్ అని చెప్పినాడు. సో లెట్స్ సీ అమ్మ ఎట్లా సర్ప్రైజ్డ్గా ఫీల్ అవుతుందో. అండ్ దిస్ బర్త్డే మా అమ్మది ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మా అమ్మదే ఫస్ట్ బర్త్డే వస్తుంది, తర్వాత ఈ కోతిది వస్తుంది. So it's going to be special. అమ్మది జూలైలో, అక్కది డాడీది అక్టోబర్. Yeah, that's true. So let's go. ఇది స్టోరీ అన్నమాట. పాడి let's go guys. Okay guys. పుట్టినరోజు జయ జయలో చిట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగా పండగ నాకు రాదు సరిగా లిరిక్స్, మీరేం తిట్టుకోవద్దు. పండగ జరగాలి ఇవన్నీ. హ్యాపీ బర్త్డే టు యూ మమ్మీ. మమ్మీ ఏంటి ఈరోజు ఫుల్ జిగ్ అని మెరుస్తుంది. క్యూట్గా ఉంది డ్రెస్, చాలా బాగుంది. శారీ చాలా బాగుంది. అండ్ ఈరోజు నీకు డబల్ డమాకా అన్నట్టు, డబల్ సర్ప్రైజ్. అండ్ ఐషు చూడండి. హాయ్ ఐషు. హాయ్ బాయ్. సో ఇప్పుడు మేము అంతా ఫిక్స్ చేయాలన్నమాట నీట్గా. సో వి విల్ సీ యూ గైస్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఫ్లాష్ బ్యాక్. లిటరలీ మా చెల్లి కోసం మా డాడీ ఏదో అవ్వ దోశలు ఏవో కావాలా అని అంటే తెప్పించాడు అదే పనిగా. ఇప్పుడు టైం 11:30 అట్లా అవుతా ఉన్నా కూడా ఇప్పుల కోసం అని సపరేట్గా మళ్ళీ చేయించుకొని తీసుకొని వచ్చినారు. వచ్చిన తర్వాత ఈ పాప చూస్తే ఇంకా రూమ్లోనే ఉంది, ఇంకా బయటికి కూడా రాలా. ఆ దోశలేమో అవి ఇంకా ఈరోజు అభిజ్ఞాకు ఒక హ్యాపీ, అమ్మాయికి ఇష్టమైన డ్రెస్ బాగా పర్ఫెక్ట్గా పడింది. దట్స్ ట్రూ. వావ్ గ్రీన్ కలర్ వావ్, అంత సూపర్ ఉంది. డాడీ మీసాలు ఒక్కటి కలర్ వేసుకున్నాడు. డాడీ అజిత్ సింగ్ అది తీసేసి ఇట్స్ వెరీ నైస్. ఓకే పాపం డాడీ అలసిపోతున్నాడు. యా, ఈ పెయింట్ వల్ల చాలా అలసిపోతున్నాడు. వాళ్ళకి చెప్తా ఉండాలి ఎప్పుడు. ఈరోజు నేను నీకోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశానంట. కానీ అది పెద్ద సర్ప్రైజ్ కాదు, ఒక నా మనసు లాంటిది ఒకటి రియాక్షన్స్. మనసు లాంటిది అంటే ఇది హార్ట్ షేప్ ఏంటి? తీసుకొచ్చేసే ఐషు, నేను వస్తున్నా. నాది ఫస్ట్ వావ్. yes this is my cake. ఇది చాలా బాగుంది.
వెయిట్ నీ రియాక్షన్ క్యాప్చర్ చేద్దాం. వసు కూర్చో, నువ్వు దీని మీద కూర్చో. నువ్వు చిన్నపిల్లవు కాబట్టి దీని మీద కూర్చో. నువ్వు చిన్నపిల్లవు కాబట్టి దీని మీద కూర్చో. నువ్వు చెప్పు, పుట్టినరోజు జై జైలో కాదు ఇదిగో ఇది చదవండి ఒకసారి. ఒక్క నిమిషం తీస్తా బయట. ఓకే. ఓ మై స్వీట్ లవ్ వసు అంటావా? సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన వావ్ స్వీట్. మై స్వీట్ హార్ట్. చాలా బాగుంది కేక్, క్యూట్ ఉంది. ఫెంటాస్టిక్ చింపిను. మీ డాడీ ఎంత ఇది. క్యూట్ గా చేసి ఇచ్చినాడు. దిస్ ఈస్ మై కేక్. ఒకటి టడన్ 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 టడన్. అందరికి ఫస్ట్ టైం గైస్. మా ఇది విష్ణుస్ గిఫ్ట్. ఇది థ్యాంక్ యూ విష్ణు. ఇది మీ అమ్మ మీద నా ప్రేమ. థ్యాంక్ యూ అల్లుడు విష్ణుకు గారు. అంత ప్రేమ ఉండే. అయ్యో దాని మీద నాకు చాలా చిన్నపోయింది. అంత లేదు. అమ్మ కానీ దీనికన్నా అదే ఇది చాలా క్యూట్ ఉంది. ఇది చాలా బిగ్ సర్ప్రైజ్ గా Beautiful గా ఉంది. బ్యూటిఫుల్ గా ఉంది. థ్యాంక్ యూ. ఏ, యూ హ్యావ్ టు మర్డర్ ద కేక్. నా కేక్ తీసుకుని ఆడ పెట్టేస్తా. ఎందుకు పక్క ముంచండి, అట్లనే బాగుంటది. థ్యాంక్ యూ సో మచ్ విష్ణు అండ్ అల్లుడు గారు. థ్యాంక్ యూ సో మచ్ విష్ణు. హౌ ఆర్ యూ ఫీలింగ్? డబల్ డమాక. యా. ఇవన్నీ ఉన్నాయి చాలా. ఎంత పెద్ద కేక్. డాడీ లైటర్ తెచ్చేకెళ్ళాడు. ఓకే రెడీ. వన్ వెయిట్ లైట్ ఆఫ్ చేద్దాం ఐషు. తక్కువ లైట్ ఆన్ చేద్దాం, బాగుంటది. నువ్వు ఉండు. ఓకే 3 2 1. హ్యాపీ బర్త్డే టు యు థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. క్యూటీ మోమ్. ఫస్ట్ నా బర్త్డే ఎంత ప్రేమ యా. ఎంత ఇష్టంగా నేను పట్టుకుంటా. కొత్త అల్లుడు కదా అదే. ఏం కాదు ఫస్ట్ డాడీ నేను పట్టుకుంటే కడిచి జస్ట్ కడిచి. హ్యాపీ నా బంగారు కొండ ఇష్టం. I can tell that you're tired. Ordering a top feel it rising up and above. You will always keep my heart and soul strong. Plant your seeds and watch them grow. A light will always know where to go. ఇప్పుడు ఇది You కూడా will always keep my heart and soul strong. నాకు అమ్మకి అలవాట్లేదు. బర్త్డే. తగలకూడదు. బర్త్డే. కూర్చో ఆడే, కూర్చో. ఆడే, ఆడే. సిట్ సిట్ నాన్న. ఏ దాని మీద వాటిగా. సిట్. ఏ దాని మీద దాని మీద నో బడి సిట్. పైకి నో బడి. నో sit. నో 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 No, నో no, అది no, బా no, 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 please. అది వెరీ క్యూట్. అది తీసుకో. గన్ అనుకుంటా. బడి ఫస్ట్ అర్థం కావట్లే, కొంచెం అది సెటిల్ తీసుకో, కావాలా గన్ వాడు. అనుకొని రాదు. జంప్ జంప్. ఒక్క నిమిషం. గుడ్ బై. సిట్ సిట్ బర్త్డే సిట్ సిట్. గుడ్ బై. ఐషు థ్యాంక్ యూ విష్ణు. ఎక్కడున్నారు ఈడున్నారు. థ్యాంక్ యూ నాన్న. మా అల్లుడు మనసు ఇంత పెద్దది అనుకో. విష్ణు thank you. నా మనసు ఇంతే. థ్యాంక్ యూ బంగారు. థ్యాంక్ యూ. ఓకే నాన్న. ఓకే ఓకే చూడు 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 కట్ చూడు చేస్తున్నా. చూడు. బడ్డీ హాయ్ చెప్పు. విష్ణుకు చెప్పి నాన్న. ఏయ్ బట్ ఏ నో 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 కరది కరది. అది దానికి పెట్టు, మా కొద్దిగా పెట్టు. బడ్డీ దా. సే హాయ్ విష్ణు. హాయ్. ఓకే కనిపిస్తుంది కదా నీకు నీట్గా? దూరం. ఓకే డన్ డన్. కేక్ వస్తున్నా.
హ్యాపీ బర్త్డే టు ఇప్పుడు కొత్త ఈ బర్త్డే కొత్త అతిథి. నెక్స్ట్ మీ మామ బర్త్డేకి ఐషు బర్త్డేకి నువ్వు పండు బర్త్డేకి డైరెక్ట్ నీకే మన నీకే విష్ణు చూసావా ఇది అయిపోయిన తర్వాత నాకు ఒకసారి కాల్ చేయి. ఏం విష్ణు విషయాలు ఒకసారి గట్టిగా చెప్పేసి మీ అంతకు హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ విష్ణు, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ మోర్. Bye guys. హ్యాపీ విషెస్ చెప్పు మమ్మీకి. Wish you many more happy returns of the day, Atta. మా నీకే చెప్తున్నాడు. థ్యాంక్ యూ విష్ణు. ఓకే డన్. ఇందాక ఏదో చెప్పావు కదా ఐబ్యాక్ స్టోరీ చెప్పు. అంటే ఆఫ్ కోర్స్ ప్రతి బర్త్డే కి ప్రతి అకేషన్ కి ఐబాక్ ఐస్ క్రీమ్ కమ్ కేక్ ఉంటది కాబట్టి ఈసారి నేను స్పెషల్ గా వేరే కేక్ తెప్పించాను. ఓ ఓకే ఓకే డన్ డన్. యా ఓకే బాయ్. హలో బాయ్ బాయ్. బాయ్ 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 జర్నీ. బాయ్ బాయ్. బాయ్. మా బడ్డీ కొంచెం పెట్టు మా. బా నువ్వు ఏంది బా ఇంత మామూలుగా నీ కేక్లో వచ్చావు బా, కేకు సూపర్ గా చాలా బాగుంది. నేను కాదు చేసింది, వాళ్ళు చేశారు. ఇంకోసారి నేను కాదు చేసింది, వాళ్ళు చేశారు. వేసేసాడు, బాగా వేసేసాడు. అమ్మ కోసం డాడీ ఏదైనా చేస్తాడు. నేను ఒకటే చెప్పా, వసు, నా కేక్ బాగా ఇస్తే కొడతా, మనకి ఇష్టం. చాలా టేస్టీగా ఉంది. సూపర్ ఉంది, యాక్చువల్లీ చాలా బాగుంది కదా, సూపర్ ఉంది. చాలా బాగుంది. రెండు బాగున్నాయి. క్రంచీస్ క్యూట్గా ఉంటుంది అది కూడా. బాగుందా? బాగుందనా? సో ఇలా మా క్యూట్ బర్త్డే అయిపోయింది గాయస్. సో అది ఎవరికి మన వాళ్ళందరికీ విషెస్ చేసిన వాళ్ళందరికీ చెప్పు మా, ఏం చెప్తావు? నాకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్ యూ. వీలైతే కేకు బట్టి తరపున తోపు ఇప్పుడు. చాలా థ్యాంక్ యూ అండి అందరికీ. చాలా హ్యాపీగా ఉంది. అందరూ వాళ్ళమ్మ అనుకొని ప్రతి ఒక్కరు నన్ను విష్ చేసినారు. నాకు ఆ పండు ఐష్ ఇద్దరు చెప్పినారు. యా అందరు చేసినారు మా, చాలా మంది కదా, అందరు చేసినారు. అందరికీ నా ముద్దులు. నా ముద్దులు చాలా హ్యాపీగా ఉంది. ఓకే మీ అందరి బ్లెస్సింగ్ వల్ల నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఓకే ఓకే బాయ్ బాయ్. బాయ్. బడ్డీ నీకు కూడా బాయ్. ఇంకా చాలు, కేక్ ఎక్కువైంది. ఎక్కువ ఎన్నో తినకూడదు. Waste fellow ఎక్కువైంది. ఎక్కువ తింటున్నావు బంగారు. అమ్మాయికి తెలియదు. వేడి కావాలి. అందరు కలిసి కుకింగ్ చేస్తున్నారు గాయస్. ఇప్పుడు వాళ్ళ ఊరికి వెళ్తున్నారు. మేము ఇప్పుడు బయటికి వెళ్తున్నాము వేరే చోటికి. దీనికి చాలా మా ప్లేట్ డాడీ హెల్పింగ్ అమ్మ. నడేలమ్మా, నాకు ఎక్కువ సైడ్ ఇది పెద్ద సమస్య. ఎక్కువ సైడ్ అది నీట్గా వేస్తా ఇందులో. ఐశ్వర్య కొంచెం అన్నం పెట్టేది మా, లేదా నువ్వు పెట్టు మా, ఎవరో ఒకరు పెట్టండి. ఇంకా So guys, that's it for today's video. If you like my sister, So that was today's video guys. I hope మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. And if you like this video, please do like, share, comment and subscribe to my channel for more videos. And I will see you in my next video. Until then, bye. Bye bye. Ma, say bye. బాయ్. అంటే వీళ్ళు ఇంకా బయట వర్కర్స్ అందరికీ పంచేస్తున్నారు అనమాట, పంచిపెడుతున్నారు. బాయ్ బాయ్ బాయ్. అగైన్, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ.